ఫాస్ట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఒక పక్క నాకు టైం ఉండదు మీకు ఓకేనా అని. ఇప్పుడు ఓజీ సినిమాలో కొన్ని దగ్గరలో ఎక్కడో అసలు తెలియడం లేదు మనకి, సమ్ మార్ఫింగ్లు అవ్వడం కానీ ఏది కూడా అర్థమవుతుందా. బట్ హర్రర్ వీరమాల్లో తెలిసిపోయింది, అర్థమవుతుందా, హర్రర్ వీరమాల్లో. సో అలా చేయొద్దు, అలా చేయకుండా డైరెక్టర్లు అయినా ఏదైనా సరే ఆయన్ని కొంచెం వరకు ఎక్కడి వరకు మీరు రియల్గా చూపించగలుగుతారో అలాంటి స్టోరీ రాసుకోండి అని చెప్తున్నాను నేను. అలాంటి లేనప్పుడు కామ్గా అయిపోండి, సినిమాలు తీయకండి. అంతేగాని ఇట్లాగా ఆయన్ని మార్ఫింగ్లు ఇట్లా చేసి చేయకండి. చూడడానికి మాకు చాలా ఈజీగా ఉంది. ఇది పక్కన పెడితే సినిమాలు కూడా హిట్ అవ్వట్లేదు. దీనివల్ల ఆయన బ్యాడ్ నేమ్ వస్తుంది తప్ప గుడ్, అదే బ్యాడ్ నేమ్ అంటే సినిమాల పరంగా చెప్తున్నా. ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఏంటంటే బ్యాడ్ నేమ్ అని చెప్పేసి ఇది చేసేస్తారు కదా. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు రాలేదని చెప్పేసి వెళ్తుంది తప్ప టాపిక్ ఏదైనా సరే పాపం ఆయన బిజీగా ఉన్నాడు, పాపం జనాల కోసం ఎంత ఇదిగా ఉంటే ఈయన తీలేకపోతే అనే విషయం ఎవరికి తెలియదు కదా. సో అట్లా కాబట్టి మీరు స్టోరీలు అనేవి రాసుకునేటప్పుడు ఆయనకు ఉన్న టైమింగ్ బట్టి మీరు రాసుకోండి అని నేను అంటున్నాను. ఎస్, అంటే అక్క కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ ప్రజలకే పెడుతున్నారు. సో ఏంటి కళ్యాణ్ గారి ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ ఏముందండి, పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళాం రా బాబు, ఒక మంచితనం ఒక పేరు అయి తప్ప. సో అని చెప్పేసి ఆయన పేరు కానీ మంచితనంగా తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. సో అందుకని ఇవన్నీ చేస్తున్నాడు. అదే మెయిన్, ఎవరికైనా కావాల్సింది అదే. మన వాళ్ళందరూ కొంతమంది పిచ్చోళ్ళు అంటే బతకడానికి డబ్బులు కావాలి, ఆయన కాడ ఉన్నాయి కాబట్టి, ఆయన బతకడానికి ఆయన ఉన్నాయి కాబట్టి మిగతా నాకెందుకురా బాబు, జనాలకి కొంచెం పంచి ఇలా చేస్తే సాయం చేసుకుంటే కనీసం ఆ పుణ్యం అన్న మనకు వచ్చిద్ది కదా. అంటే ప్రజలకు సాయం చేస్తే ఆయన మనసు చాలా ఆనందపడుతుంది. ఆయన అలాంటి మనిషి కాబట్టి అందుకని ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నమాట. జనసేనలో ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా జనసేన వాళ్ళ దగ్గరికి ఏదైనా సమస్య వెళ్తుంటే చాలా అభివృద్ధి చెందారు. అంటే రోడ్ల మీద తిరిగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు కష్టం అంటే ప్రజలకు మంచి చేస్తున్నారు, వాళ్ళ సాయం చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మార్పు ఫ్యాన్స్ నుంచి? అండ్ సో హ్యాపీ అండి. నేను కూడా అండి, నా దాకైతే సమస్య వస్తే నేను చేస్తున్నాను. నాకు అక్కడ ఉంటేనే చేస్తాను, లేకుండా అప్పులు తెచ్చి చేయలేండి, అది వేరే విషయం. నాకు అక్కడ ఉంటే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టి చేస్తాను అనట్లేదు, మనకు ఉంటుంది కదా హెల్ప్ చేయాలని. సో అలాగే కాకపోతే దట్టు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టి ఇంకొంచెం మన మైండ్కి ఎక్కిద్ది అనమాట, అరే చెయ్యాలరా బాబు అని. కానీ ఏదైనా ఒకటి చెప్తాను, నేననగా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలాంటి విషయాల్లో ముందుకి వస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. గొడవలు వీటన్నిటికి దూరంగా ఉండి ప్రజలకి హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి, ఎవరిని, ఫ్యాన్స్ని. థ్యాంక్స్ అక్క.